వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి జిల్లా రాజంపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఆందోళనను శాంతింపజేసేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నం విఫలమైంది. తమ డిమాండ్స్ ను పరిష్కరించగలిగితేనే హామీలు ఇవ్వాలి తప్ప మోసపూరితంగా వ్యవహరించొద్దని గ్రామస్తులు తెగేసి చెప్పేశారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తారో చేయరో తేలే వరకు పోరాటం ఆగదంటున్న మత్స్యకారుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వ్యతిరేకంగా గడిచిన 41 రోజులుగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులతో కలెక్టర్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. తాను ఏదైతే ప్రతిపాదించారో బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించిన పనులు తాత్కాలికంగా నిలిపేస్తామని, అలాగే ఇక్కడ జరిగిన ప్రజల యొక్క అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేస్తామన్న కలెక్టర్ హామీని స్థానికులు వ్యతిరేకించారు. ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని, ఆ ఒక్క డిమాండ్ మాత్రమే తమ దగ్గర ఉందని కూడా రాజయ్యపేట గ్రామస్తులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో సభను అర్ధాంతరంగా ముగించుకొని కలెక్టర్ వెళ్లిపోయారు. ఎటువంటి ఫలితం కూడా ఈ సమావేశం వల్ల రాకపోవడాన్ని రాజయ్యపేట గ్రామస్తులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే పరిస్థితులను కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర స్థానికులు ఉన్నారు. మీరు మధ్య అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు? మేడం గారండి, యాక్చువల్గా ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు మొత్తం భూమి సేకరించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. అవేవీ లేకుండా అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరించి ఫస్ట్ పనులు చేసిన తర్వాత అదైనా సరే 1270 ఎకరాల భూమి కాదండి, 456 ఎకరాల భూమి మాత్రమే మా పంచాయతీ పరిధి ఉంది. మిగతా ఇంకా 816 ఎకరాల భూమి సేకరించుకుంటానే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టేశారు. ఈ రోజుకి 80 రోజులు అవుతుంది. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు లేవు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు కూడా లేవు. ఎలాగండి అధికారం ఉందని అడ్డగోలుగా చేయకూడదు సార్. మీ మత్స్యకారులమే, గంగమ్మ సార్, మా సముద్రమే మాకు ఆధారం, దాని మీద బతుకుతామని అమాయకులు అని అలా చెప్పకూడదు కదా. మొన్న మీరే చూసారు హోమ్ మినిస్టర్ గారు రాజీపేటలో అమాయకులు అయితే మరీ ఇంత దారుణంగా బల్క్ డ్రగ్ కంపెనీ పెడతారండి. మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏ అంశాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు? ఈ రోజు ప్రధానంగా 41 రోజుగా ఇక్కడ ఉన్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా రీలే నిరాహార దీక్ష జరుగుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం చాలా హాస్యాస్పదమైనది. ఈ రోజు కలెక్టర్ గారు మీ అందరూ కూడా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేమందరూ కూడా ఇక్కడ నమ్మి రావడం జరిగింది. కానీ కలెక్టర్ మేడం గారు బోకపు మాటలు, అబద్ధపు మాటలని చక్కగా తీపిగా చెబుతా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పై అధికారులకు పంపిస్తారన్నారు, మంచిదేనమ్మా, మన అంత లోపు కనీసం ఈ పనులు ఆపండి అని చెప్పేసి చెప్పినా సరే కనీసం స్పందించలేదు. కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మా 10,000 జనం అండి పొద్దున్న నుంచి వచ్చి కూర్చున్నామండి. మేము ఇక్కడ కూర్చొని అన్నాలు వండుకోగంట, కూరలు వండుకోగంట, నీళ్లు తేకంట ఏం చెప్తారో ఈ కలెక్టర్ అమ్మ వచ్చి మాకు ఏ న్యాయం చేస్తేదనుకో ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్నాం ఉన్నాండి. 10,000 జనం కూర్చొని ఉన్నామండి. ఏ మాట చెప్తుంది ఏ మాట చెప్పలేదండి. ఇప్పుడు మాకు న్యాయం చేయలేదండి, ఇక్కడ న్యాయం జరిగినట్టు మాట్లాడలేదండి. మీకు ఎక్కడెక్కడికో వెళ్ళి మాట్లాడతానంటుందండి. ఇప్పుడు న్యాయం చేసినట్టుకే మాట్లాడలేదండి. ఇప్పుడు మాకు అయితే మట్టుకి న్యాయం చేస్తుందని ఇప్పుడు వరకు మేము దయచేసి మేము అలా ఎదురు చూస్తూనే ఉన్నామండి. కొళ్ళు కాయిపోయినట్టు చూస్తున్నామండి. అలాగా ఎక్కడేం మాట చెప్తుంది, ఎక్కడేమో మా ఫ్యాక్టరీ ఆప్ చెప్తుందా, మా ఊర్లో ఉంటామా, మా ఊర్లో తెలియట్నాలా అని చూస్తున్నామండి. మాకు పరిష్కారం ఎవరు చేస్తారండి ఇప్పుడు సారు? మాకు ఎవరు చేస్తారు? మా నేవరిని ఏం చేస్తారు? మా అన్నం తినాలా వద్దా? ఒక కేజీ బియ్యం ఇంట్లో ఉండదండి, వండుకో తిన్నది కూడా. కేజీ బియ్యం కూడా ఇంట్లోనే, పిల్లలు కూడా రోజు పోయి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు కూడా ఇంట్లో ఉండలేదండి. మాకు ఖర్చులు లేక అంత ఇబ్బంది పడుతున్నామండి. ఎంతైనా సరే పవన్ కళ్యాణ్ సరే రావాలా, చంద్రబాబు నాయుడు అయినా రావాలా, మాకేదో న్యాయం చేయాలి సార్. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాజయ్యపేట ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ నిర్వాసిత ప్రజలు కానీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.